మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. దీనివల్ల మనకు అడ్మిన్కి సపరేట్, యూజర్కి సపరేట్ ఉంటాయి పాస్వర్డ్లు. ఓకే ఒకటి ఉంటే పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. సో బ్యాకప్ ఇవ్వలేదంటే మనం మెసేజ్ ఇస్తుంది, రన్ కొడితే బ్యాకప్ అయిపోతుంది. ఇదే మాస్టర్లో ప్రోడక్ట్స్ ఎంట్రీలో మనం ఎగ్జాంపుల్ సెర్చ్ కొట్టి $650 తీసుకుంటున్నాను. దీంట్లో మనం షెడ్యూల్ ఎంటర్ చేసుకోవచ్చు, ర్యాక్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, డ్రగ్ ఫామ్లో కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం డ్రగ్ ఫామ్స్ వస్తాయి. మనం ఈ ప్రోడక్ట్కి ఏ డ్రగ్ ఫామ్లో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ టీబీ డ్రగ్స్ అయితే టీబీ డ్రగ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అయితే మనకి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ సెలెక్షన్ వస్తుంది. కొట్టినప్పుడు దానికి మాల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సపరేట్స్ వచ్చి చూపిస్తుంది. మనకు బార్కోడ్ కావాలంటే బార్కోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రోడక్ట్స్ ఎంట్రీ సార్. కస్టమర్లో ఏదైనా ఒక కస్టమర్ ఫీడ్ చేసినప్పుడు ఆ కస్టమర్కు ఫ్రీక్వెంట్ ఐటమ్స్ కూడా మనం ఫీడ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే రెగ్యులర్గా వాళ్ళు వాడేవాళ్ళు అయితే మంత్లీ మనం ఈజీగా బిల్లు వేసుకునేదానికి మనం ఇది చేసుకోవచ్చు అనమాట. అది సేల్ చేసేటప్పుడు చూపిస్తాను. సో మనకి ఏమేమి ఐటమ్స్ అతనికి రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ 2 అనేసి ఇక్కడ గ్యాప్ ఉంటే కనుక డైలీ 2 ట్యాబ్లెట్స్, ఎం అంటే కనుక మంత్లీ 1, డబ్ల్యూ అంటే వీక్లీ 1. ఈ విధంగా క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది. సో ఆటో జనరేట్ బిల్లుకు ఇది పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆటోమేషన్లో గ్లోబల్ ఐటమ్ అన్నప్పుడు ఉండదు సార్. గ్లోబల్ ఐటమ్ క్లిక్ చేసినప్పుడు మనకు సైట్లో ఓపెన్ అవుతుంది. మనం ఏదన్నా ప్రోడక్ట్ సెర్చ్ కొడితే ఆ ప్రోడక్ట్ మనకు నియర్ బై ఎక్కడ ఉన్నదని తెలుస్తుంది. ఇది డిపెండింగ్ మన నెట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డోలో అనుకోండి, 650 సెర్చ్ కొడితే ఓకే కొడితే సో డోలో ప్రోడక్ట్స్ మనకు ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉండాలి, స్టాక్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండాలి డోలో కృష్ణా మెడికల్ ఏజెన్సీ రాజమండ్రిలో ఉంది. స్టాక్ ఆఫర్ ఉంటే ఆఫరు, మన క్వాంటిటీ అంటే మనకు జీపీఎస్ లొకేషన్ తీసుకుంటుంది. యాక్చువల్గా నేను సిస్టంలో ఆపరేట్ చేస్తున్నా కూడా జీపీఎస్ లేదు దీంట్లో. మొబైల్ అయితే జీపీఎస్ టెక్నాలజీ వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎన్ని క్వాంటిటీ ఉంటే మనం ఆర్డర్ పెట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది సార్. అదేవిధంగా ఆటోమేషన్లో మై బిజినెస్ గ్రాఫిక్స్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నెంబర్ టైప్ ఆఫ్ ఇదిగా ఉంది, మనం ఏ టైప్ కావాలంటే ఆ టైప్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్, ఆటోమేషన్లో రిపోర్ట్స్ అని ఉన్నాయి. మనం ఏదన్నా ఎవరికైనా రిపోర్ట్స్ పంపించాలంటే ఆటోమేటిక్గా మనం సెట్ చేసి పెట్టేస్తే ఆ రిపోర్టుకు మనకు ఇక్కడ చూడండి ప్రీవియస్ ఫస్ట్ నుంచి ప్రీవియస్ మంత్ ఎండింగ్ వరకు పెట్టేశాను. కస్టమర్ వైజ్ ప్రోడక్ట్స్ అని ఇచ్చాను. సో ఆ కస్టమర్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చింటాం మనం మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్ సర్వర్ తీసుకోవాలంటే ఎస్ఎంఎస్ వెళ్తాయి. లేదంటే కనుక మనకు ఈ మెయిల్ ఇచ్చే కదా ఆ మెయిల్కి వెళ్తాయి అనమాట. ఈ సెట్టింగ్ చేయిస్తాము. రన్ కొడితే మనం మామూలుగా వెళ్ళిపోతాయి. రన్ కొట్టకంటే ఆటోమేటిక్గా టైం టు టైం వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక ఫీచర్స్. తర్వాత టూల్స్లో మనకు ఆప్షన్స్లో డైలీలో ఇక్కడ డైలీ మెసేజ్లో వెళ్తుంటాయి. మనం బ్యాకప్ ఇచ్చిన వల్ల ప్రొపరేటర్కు ఎస్ఎంఎస్ ఆ ప్రొపరేటర్కు మెయిల్ వెళ్తూ ఉంటుంది సార్. నెక్స్ట్ పర్చేజ్ ఎంటర్ చేసేది కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకు మామూలుగా వచ్చేసి పర్చేజ్ సప్లైర్ ఎంటర్ చేయొచ్చు. ఇన్వాయిస్ ఇంపోర్ట్ ఆప్షన్లో పోయి ఇంపోర్ట్ ఇన్వాయిస్ అని కొడితే మనకి ఇన్వాయిస్ ఎక్కడుంది అడుగుతుంది. సిఎస్పి ఫార్మాట్లో ఉంటే అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ కొడితే డైరెక్ట్ ఐటమ్స్ అని వస్తాయి. ఒకవేళ కొత్త ఐటమ్స్ అయితే ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మనం మెర్జింగ్ చేసుకోవాలా. కొత్త ఐటమ్ అయితే ఇక్కడ యాడ్ కొడితే యాడ్ అవుతుంది. ఓకే కొడితే ఇన్వాయిస్ ఫీడ్ అయిపోతుంది సార్. అంటే వితిన్ సెకండ్స్లో మనకి ఇన్వాయిస్ ఫీడ్ అయిపోతుంది. చెక్ చేసుకోవటం, సేవ్ చేయటం. నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా ఒక ఐటమ్ మనకు రేట్ మారింది అనుకోండి, F10లో పోయినప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఎవరితో కొన్నాం, ఏ రేట్తో కొన్నాం, ఏ ఆఫర్తో కొన్నాం అనేది చెకింగ్ కూడా మనకు ఇంటిమేషన్ ఇస్తుంది సార్. నెక్స్ట్ సేల్స్కి వెళ్తాం సార్. సేల్స్కి వెళ్ళే ముందు ఒకవేళ కస్టమర్ ఫీడ్ చేసినప్పుడు కస్టమర్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ కావాలంటే మనం ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. మనం టైప్ లేకుంటే ఒకవేళ స్కానర్ ఉంటే స్కానర్తో కూడా మనం స్కాన్ చేస్తే స్కాన్ తీసేసుకుంటుంది.
ఎడిట్ చేసి ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ స్కాన్ చేశాను, ఆధార్ కార్డు కూడా సేవ్ చేసుకోవచ్చు. బిల్ వేసేటప్పుడు ఒకవేళ మనం పార్టీ పేరు కొట్టకుండా ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టచ్చు, లేదంటే ఆధార్ కార్డు స్కాన్ చేసి ఆధార్ కార్డు వచ్చేస్తుంది, ఆ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. లేదు ఆల్రెడీ మనం ఫీడ్ చేసుకోవాలంటే పేరు ఒక పేషెంట్ పేరు ఫీడ్ చేసుకుంటాం. ఇతనికి రెగ్యులర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఈ రిజిస్టర్ ఐటమ్ క్లిక్ చేస్తే వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్ ఐటమ్స్ కూడా ఇక్కడ కనబస్తాయి. మనం చూపించాం కదా ప్రోడక్ట్ మాస్టర్లో ఎంటర్ చేసేటప్పుడు. ఇది ఆటోమేటిక్ బిల్ చేయాలంటే మనకు ఒక ఆప్షన్ ఉంది, షిఫ్ట్ F1 అని ప్రెస్ చేసినప్పుడు అడుగుతుంది, డూ యూ వాంట్ రెగ్యులర్ ఐటమ్స్ ఎస్ ఎంటర్ ది డేస్, అంటే మనకి ఎన్ని రోజులు రిక్వైర్మెంట్ ఉన్నది, 30 days అని కొడతాము. ఓకే కొట్టినప్పుడు మనకు స్టాక్ అవైలబిలిటీ తీసేసుకుంటుంది. ఎక్స్పైరీ ఐటమ్స్కు వార్నింగ్ ఇస్తుంది, స్టాక్ లేనప్పుడు స్టాక్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జెల్స్ ఎంపీఎస్ జెల్స్ 400 మనకు ఎక్స్పైరీ వాంటెడ్గా నేను వేసాను, ఫిబ్రవరికి ఎక్స్పైరీ అయిపోయింది. సో ఇది బిల్లు తీసుకోదన్నమాట. ప్రింట్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ ఎక్స్పైరీ కాబట్టి ఇంటిమేషన్ ఇస్తుంది, లాక్ అయిపోతుంది. సో మనం సేవ్ చేసేటప్పుడు ఇక్కడ డిస్కౌంట్ తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ చేసేటప్పుడు విండో టెండర్ విండో వస్తుంది. అంటే కస్టమర్ మనకి ఎంత ఇస్తున్నారు క్యాష్, మనం ఎంత రిటర్న్ ఇవ్వాలని కూడా వాడుకోవచ్చు. సో 500 ఇచ్చారనుకోండి, ఇస్తే రిటర్న్ ఎంత ఇవ్వాలనేది మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. ఓకే కొట్టేస్తాం. ప్రింట్ కావాలన్నప్పుడు ప్రింట్ ఇస్తాము. సో సేల్ బిల్లు ఇమాగ వస్తుంది సార్. మనకు పైన అంతా వచ్చేసి ఫార్మ్ అడ్రస్, కింద వచ్చేసి పేషెంట్ నేము, పేషెంట్ అడ్రస్, పేషెంట్ సిటీ, పేషెంట్ ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి డీటెయిల్స్, డాక్టర్ నేము. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ డీటెయిల్స్, షెడ్యూల్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ, ఎంఆర్పి స్ట్రిప్, క్వాంటిటీ, ఇది యూనిట్ డివైడ్ అవుతుంది. ఒక్కొక్క యూనిట్ రేట్ ఎంత, దాని మల్టిపుల్. ఒకవేళ ర్యాక్ నెంబర్ ఉంటే ర్యాక్ నెంబర్ కూడా మనకు డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ మనకు సబ్ టోటల్ ఎంత, డిస్కౌంట్ ఎంత, ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇది, డిస్కౌంట్ అమౌంట్ ఇది, సో నెట్ అమౌంట్ ఇది. సో మనకు 500 క్యాష్ ఇచ్చారు, 500లో 251 లెస్ అయ్యి 249 మనం క్యాష్ రిటర్న్ ఇవ్వాలి. సో ఇక్కడ సేవ్ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్లో మనం ఏదైనా ఒకవేళ ఎక్స్పైరీ ఐటమ్స్ కనుక ఉంటే రిటర్న్ ఇవ్వాలనుకుంటే మనం ఆ పార్టీ పేరు సెలెక్ట్ చేసుకొని గెట్ డేటాలోకి వెళ్ళి షార్ట్ ఎక్స్పైరీ కొట్టచ్చు, నాన్ మూవింగ్ కొట్టచ్చు, ఏదైనా కొట్టచ్చు. షార్ట్ ఎక్స్పైరీ కొడితే ఎన్ని నెలలు అడుగుతుంది, 5 months అని కొట్టామనుకోండి, నియర్ బై 5 months ఉండేటి ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. మనం ఎతకాల్సిన అవసరం లేదు. సేవ్ చేసి ఏజెన్సీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వచ్చు. తర్వాత అకౌంటింగ్ మొత్తం ఓచర్స్ అన్నీ వేసుకోవచ్చు. అకౌంటింగ్లో A to Z అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. ఓచర్స్ ఎంట్రీ, డే బుక్ అన్నీ, డే బుక్ వచ్చేసి ఇక్కడ టూల్స్లో డే బుక్ ఉంటుంది. ఆర్డర్ పెట్టుకుని ఆర్డర్ ప్రాసెస్, ఇక్కడ గ్రాఫిక్స్ ఒకటి ఉంటుంది. మొత్తం ఒక వీక్కి వస్తుంది. క్యాష్ సేల్ అయితే ఎంత, క్రెడిట్ సేల్ అయితే ఎంత, క్యాష్ పర్చేజ్ అయితే క్రెడిట్ పర్చేజ్, సేల్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్. మనం అక్కడ సేవ్ చేయలేదు కాబట్టి పర్చేజ్ రిటర్న్ రాలేదు. ఎగ్జాంపుల్ చూడండి, పర్చేజ్ రిటర్న్ కూడా వచ్చేసింది. అట్లా అనమాట. మనం ఏం చేసినా ఆ డైలీ అనాలిసిస్లో మనకు చూపిస్తుంది. ఇది ఆర్డర్ ప్రాసెస్. మనం ఏదన్నా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ చూసుకోవచ్చు, ఏ విధంగా పెట్టుకోవాల్సిన ఆర్డర్ ఉన్నది. తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ సైడ్ పెట్టాము. మనకి ఇక్కడ రిపోర్ట్స్లో నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. అవి సెర్చ్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి మనకి ఇక్కడ సైడ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పెట్టుకోవచ్చు. ఇది సార్ మనకు దీంట్లో మళ్ళీ ఇంకోటి ఉంది సార్. సేల్స్లో మనకు మన అంటే బిల్లు వేసేటప్పుడు బిల్లు బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఏదన్నా
ఇది వచ్చేసి సర్జరీ ఐటమ్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు సార్. సర్జరీ ఒక 20 ఐటమ్స్ ఉంటాయనుకోండి, 20 వేసి ఆటోమేటిక్గా బిల్ వేసుకోవచ్చు. సో ఐటమ్స్ అయిపోయినాయి, స్టాక్ అయిపోయినాయి కాబట్టి స్టాక్ లేవని చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ బిల్లు అనుకోండి సార్, మనకు మామూలుగా పేషెంట్ వచ్చేసి 588 అంటే నా కాడ 300కి ఉందంటే F4 అని ఒక ఆప్షన్ ఉంది, కొట్టేసి మనం 300 కొడితే ఆటోమేటిక్గా మనకు ఆ బిల్లు అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం డిస్టర్బ్ చేయకుండా మొత్తం అన్ని కోర్సు తీసుకుంటుంది సార్. ఇది ఒక ఆప్షన్ కూడా ఉన్నది మనకు.